ఆహ్, త్వరగా వీలైనంత త్వరలో మళ్ళీ కోలుకొని మళ్ళీ పరిచర్యలో ఉండాలి. ఆ కుటుంబానికి ఆదరణ, బిడ్డలు, ఆర్థికపరమైన పరిస్థితులు ఈ అంశాలను బట్టి మనం ఒక్కొక్కరిగా ప్రార్థించేద్దాం. ప్రేరేపణ కలిగిన వాళ్ళు నేను చెప్పను. మీరే ఒక్కొక్కరికి ఒకరైపోయిన తర్వాత ఒకరు ప్రైజ్ ది కొద్ది లార్డ్. నిమిషాలు మనం ప్రార్థన చేద్దాము. ప్రైజ్ ది చెప్పండి. లార్డ్. అదే ప్రార్థన చేస్తాం. అంతే. ఆ! 1 మినిట్, 2 మినిట్స్ ప్రార్థన చేయాలని మనం చేస్తాం. ప్లీజ్ చేయండి. మహాగణుడ, మహోన్నతుడ, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయ్యా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను దేవా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయం అంతా నీ ఆశ్రదిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా మాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అయా విజ్ఞాపనకై మీ పాదాలకు వస్తూ ఉన్నాగా మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యూసీవై టీంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా ఒక కుటుంబ సభ్యులుగా నాయన ఇదిగో మాకున్నటువంటి ప్రతి అవసరతలను బట్టి నాయన ప్రతి ఇరుకు ఇబ్బందిని బట్టి ప్రార్థించుకొని చూడంగా మా మధ్యలో మీరుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారయ్యా. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో సాల్మాన్ బ్రదర్ని మీ పాసందుకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో నాయన. ఇప్పటి వరకు నాయన మీరు కాచి కాపాడు వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మీ పాసన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. అయా మీ తట్టు చూస్తూ ప్రభువా మీ కృపలో నాయన సేవలో అన్ని విధాలుగా ప్రభువా ఇదిగో నా తండ్రి వినీత్ బ్రదర్ విషయంలో అయితేనేమి నాయన సురేష్ బ్రదర్, కుమార్ బ్రదర్, విజయ్ కుమార్ బ్రదర్ వీరందరికి కూడా ప్రభువా ఒక సహాయకుడిగా ముందుండి నాయన ఆటో విషయంలో ప్రభువా చేస్తున్నటువంటి ఆ పరిచర్యని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. వందనాలు నాయన. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచి నుంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధోతుల కాపుదల ఉంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఈ లోకంలో నాయన అపవాది తిరుగుతూ ఉంటాడు ప్రభువా. ఎవరైతే నాయన దేవునిలో నాయన ఎదుగుతూ ఉంటారో ప్రభువా పరిచర్యలో కొనసాగుతూ ఉంటారు అటు వారిని ప్రభువా పరీక్షిస్తూ ఉంటాడు. అటు పరీక్ష మా జీవితాల్లో వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలిగేటువంటి శక్తిని, అటు తెలివిని, అటు జ్ఞానాన్ని ప్రభు ఆ కుటుంబానికి మరి ముఖ్యంగా ఇదిగో బెడ్ మీద ఉన్నటువంటి ఆ బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపలో మీ గాయపడ్డ హస్తంతో అయా ముట్టండి, తాకండి ప్రభువా. ఎక్కడైతే నరాలు అయా నాయన దాగి ఉన్నాయో ప్రభువా ఆ యొక్క గాజు పెంకుల్ని యేసుక్రీస్తు నామంలో అయా డాక్టర్స్ ఐడెంటిఫై చేసి తీసివేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా నిశ్చితం అయితే ప్రభువా ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ బిడ్డ కూడా ఒక మంచి సాక్ష్యంతో నాయన మళ్ళీ మా టీంలోకి రావడానికి సహాయం దయచేయండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. ఏ కీడు ఆ బిడ్డ దరిదాపులో రాని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ఆదరణ కలిగించండి, ధైర్యాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ఆ బిడ్డను మీ పాసానికి అప్పచెప్పుకుంటూ మా విజ్ఞాపన నాయన నీ పాసానికి చేరిందని నమ్ముచుంటుండ్రి. సహాయం దయచేయండి. ఎలాంటి నాయన ఇదిగో నా తండ్రి ఆ వార్తలు మేము వినకుండా నాయన స్వస్థపరచబడ్డాడు అనేటువంటి వార్తలు మేము అందరం విని మా మధ్యలోకి బిడ్డ రావడానికి సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ ఘనమైన ఆమేన్. నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా సాల్మన్ బట్టి మేము ప్రార్థన చేస్తుండగా మీరు నాయన సహాయం దయచేయండి ప్రభా. అడుగుతున్నాం తండ్రి, అడుగుకుంటున్నాం ప్రభా. నీవే సహాయం చేయండి నాయన. సాల్మన్ బ్రదర్ ని మీరు ఒక ముస్లిం అయినప్పటికీ ప్రభా మీరు నాయన రక్షించుకున్నారు తండ్రి. ఆయన భార్యని, ఆయన బిడ్డలను మీరు కాపాడుతున్న విధానం బట్టి నీ పాదాలకు వందనాలు. ఎంతో చిన్న విషయం కూడా నా తండ్రి దేవునికి అప్పగిస్తున్నాడు నా ప్రభా. ప్రతి విజ్ఞాపన ప్రార్థనలో మా కొరకు ప్రార్థన, మా బంధువుల కొరకు ప్రార్థన చేయమని ఎంతో ఆసక్తిగా నైనా ఆ బిడ్డ ఉంటుండగా ప్రభా ఆ బిడ్డకి నేను నిన్నటి దినాన ఈ రీతిగా ప్రభా నైనా మీరు ప్రాణభిక్షణ పెట్టారు తండ్రి. మరి ఆ కన్ను విషయంలో నా ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఉదయకాలం నా బిడ్డ పట్ల మేము ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి. నీవే నమ్మదగిన దేవుడు నాయన. నీ గాయగల హస్తంతో తాకండి ప్రభా. ఆ గాజు ముక్కలు ఎట్లా శరీరంలోకి ప్రవేశించకుండా తండ్రి, ఆ ఎముక కూడా నా తండ్రి మెదడులోకి ఏది కూడా
ప్రభా జ్వరపడకుండా గాజుముక్కలు మీరే నాయన తండ్రి అయా మీ చేతులతో బిడ్డకి ఆపరేషన్ జరిగించలాగిన సహాయం దయచండి. ట్రీట్మెంట్ ఇవ్వండి ప్రభా, మీరు సహాయం చేయండి. డాక్టర్ల మనసులో మీ మనసు నుంచి నడిపించమని చేతులకు అప్పగించుకున్నాను నాయన. బిడ్డను శిరస్సు నుంచి పాదం వరకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి మేమందరం సంతోషించలాగిన సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రభా బిడ్డల పక్షాన తండ్రి మేము గోజారుకుంటుండగా మధ్యాహ్న ప్రార్థన మీ సన్నిధికి చేరబట్టుకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఘనమైన పాలక స్తోత్రాలు వందనములు ప్రభా. రాత్రి కలసం ప్రేమించి కాపాడు మరొక నూతన దినం ఇచ్చిన తండ్రి. తండ్రి ఈ దినం ఎంతో మనుషులు గతించిపోయినారు, వారికంటే మంచి వారం కామకానికి క్రీస్తు పుణ్య బలియాగం ద్వారా సజీవుల కోసం చేసినందుకు స్తోత్రాలు వందనములు ప్రభా. తండ్రి కీర్తన రాసిన గ్రంథము 68వ అధ్యాయము 20 వచనం జ్ఞాపక స్థలముల యొక్క తండ్రి ఆ మరణం తప్పించిన ఆ కన్ను కూడా ఎలాగుందో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు మాత్రమే తెలుసు. మీరు ఏమైనా చేయటకు శక్తి గల దేవుడు ప్రభా. తండ్రి మరి నా జీవనోపాధి కొరకు అడ్డు దొరుకుతున్నారు తండ్రి. మరి ఇది జరుగుతూ వచ్చింది ప్రభా. నాయన నీకు స్తోత్రాలు వందనములు. ఆ కుటుంబానికి ఆదరణ నెమ్మది కలిగించలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు వందనములు ప్రభు. మా ఈసు వెట్టిములు తండ్రి సహోదరుడు అన్ని విషయాలలో ముందుంటూ వచ్చిన తండ్రి. మరి నాయన ఆ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. పేదవారు జీవనోపాధి కొరకై చేసుకుంటున్నారు తండ్రి. ఇలాగ జరిగింది పైన తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. రోజు సహాయం తండ్రి. ప్రార్థించే పేదల కన్నా క్రియాపూర్వకంగా మా యేసు వెట్టిములు తండ్రి తగినంత కూడా ప్రభా క్రియాపూర్వక సహాయం చేసేటప్పుడు నీకు ప్రారంభించమని ప్రార్థన చేసుకోండి. ఎంతో ఖర్చుతో కూడినది ప్రభాది మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ నైనా సమస్తం ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ సంపూర్ణంగా స్వస్థపరచమని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించడం బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ప్రేమ గల నా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. దయగలిగిన నా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా తండ్రి నాయన అయా సాల్మాలు పట్టి ప్రార్థన చేస్తుంది నాయన. బిడ్డలు నాయన నా తండ్రి నాయన కానీ చిరుపాదుగా అడుగుతారు శుద్ధపరిచిన ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి నాయన కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చావు నాయన. అయా కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చావు నా ప్రభా. అయా నీ చూపించిన దయ చూపించిన ఆయన బిడ్డ చుట్టూ నీ అగ్గిని కంచేసి నింపినందుకు నీ వందనాలు స్తోత్రాలు నాయన. అయా బిడ్డ నా ప్రభా నాయన. అయా ఆసుపత్రి నా ప్రభా నాయన. అయా కడుపు పాత్ర అనగా నాయన ఆటో తోలుకుంటుండగా నా ప్రభా నాయన నిద్రమొత్తిని వచ్చిన తండ్రి నాయన. అయా లారీ బుద్ధినందుకు నీకు క్షమించి కాపాడు కరుణించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా బిడ్డను నాయన స్పష్టపరిచిన ఆయన అక్కడ ఏ చీకటి శక్తులు దురాత్మ పూజంబడి శక్తి నరదిష్టి మరణం దోతమడి శక్తులు ఏసు నామూల గద్దించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. బిడ్డ చుట్టూ నాయన నీ అగ్గిని కంచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా కొన్ని నాయన నా తండ్రి నాయన కొన్ని ఎముగు అయ్యా గ్లాస్ పొలుకులు తీసున్నాయని తెలుసున్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి నా తండ్రి నాయన. అవి కూడా నా ప్రభా నాయన సమర్థంగా తీసివేసి కన్ను నాయన సమర్థంగా నాయన అందరితో పాటు కనపడేదానికి సహాయం చేయి నా తండ్రి నాయన. అయా అడిగిన వారికి ఇస్తానన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు తట్టుడు నేను తీస్తాను నా ప్రభా నా తండ్రి నాయన. నేను నా తండ్రి నీ కాళ్ళు పట్టు బతిమలాడుతుండగా కనికరించు దయచూపు జాలి చూపు నా ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి వాళ్ళు నాయన దిక్కులేని వాళ్ళు నా ప్రభా నాయన. బిడ్డ చేస్తేనే వాళ్ళు జీవించాలి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా నాయన. నేను కరుణించు నాయన. అయ్యా బిడ్డను తాకి శుద్ధపరిచాయా ఈ రాత్రి కాలం నా ప్రభా. అయ్యా ఆపరేషన్ బయలుదేరుతాను నా ప్రభా. ఆ కంటి కాడ నా ప్రభా నాయన ఏది జరగకుండా నా తండ్రి నువ్వే నా తండ్రి. ఆ బిడ్డను తాకి శుద్ధపరుస్తామని నీకు వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటూ నాయన. ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో నీ నాయన డాక్టర్లే పరమ డాక్టర్ వైద్యులే పరమ వైద్యుడివి నా తండ్రి నాయన. నీకు మించిన డాక్టర్ ఎవరు లేరు నాయన. భూమి అందును ఆకాశం అందును జల ఎందును నువ్వు తప్ప మాకు ఇంకెవరు దిక్కు లేరు నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ చుట్టూ నీ
బిడ్డని కంచేసి నా ప్రభా నాయన డాక్టర్లతో మాట్లాడి నా తండ్రి నువ్వు ఆపరేషన్ చేసే మహనీయుడు నా తండ్రి నాయన నువ్వు చేసి నా తండ్రి తిరిగి నా తండ్రి ఆ బిడ్డ సుమంగా నా ప్రభా గృహానికి వచ్చేటట్టుకు సహాయం చేసి నీ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని సహాయం చేయమని నీ కృప చూపించమని నీ కృపలో నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయమని మా ఈ విషయంలో నాయన ఆయా ఒక బిడ్డగా నా తండ్రి నాయన ఆ బిడ్డ నాయన పరిస్థితి చేసేదాన్ని సహాయం చేయమని నీ కృప చూపించమని నీ కృపలో నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయమని ఏ స్నాములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడాని బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ఈ సమయం అందు నా తండ్రి నైనా నీ బిడ్డ నా తండ్రి మా మధ్యలో లేకుండా నా తండ్రి హాస్పిటల్లో పడుకొని అన్నాడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి ఆ బిడ్డకి కావలసినటువంటి స్వస్థతను నీవు దయచేయమని అడుగుచున్నాం ఆ బిడ్డ నా తండ్రి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నా తండ్రి ఆ రూమ్లో నా తండ్రి నీవు ఉన్నావు కదా నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా నా తండ్రి నీవు చూస్తున్నావు కదా బిడ్డని నా తండ్రి ఏ రీతిలో పడుకొని ఉన్నాడు నాయన ఆ బిడ్డని నా తండ్రి ఈ చేతులతో నా తండ్రి తాకండి స్వస్థపరచండి నాయన ఉన్నటువంటి నా తండ్రి నాయన ఏమైతే ఇంకా నా తండ్రి ఆ పలుకులు ఉన్నాయో నాయన అవి త్వరగా తీసివేయటకు నా తండ్రి డాక్టర్లకు నా తండ్రి నాయన మంచి నా తండ్రి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి పూర్తిగా కోలుకుని మా మధ్యకు వచ్చుటకు నా తండ్రి ఒక సాక్షిగా నా తండ్రి బిడ్డను నిలుపుకోమని అడుగుచున్నాం నా తండ్రి సహాయం చేయండి ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి నేను సరసైనటువంటి వాడు కదా నా తండ్రి ఆ బిడ్డ మీద ఆధారపడినటువంటి జీవితాలు ఉన్నాయి కదా నా తండ్రి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ బిడ్డని నా తండ్రి నాయన సంపూర్ణ స్వస్థత దయచేసి నా తండ్రి మా మధ్యకు నడిపించమని అడుగుచున్నాము నా తండ్రి ఎంతో హుషారుతో నా తండ్రి నాయన ఎంతో యాక్టివ్గా నాయన బిడ్డ నా తండ్రి సేవా పరిచర్యలో కొనసాగుతుండగా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి జరిగినటువంటి సంఘటన నా తండ్రి నిజంగా నాయన ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నాం సహాయం చేయండి మా విజ్ఞాపన ప్రార్థనలన్నిటిని కూడా నా తండ్రి మీ పాద చెంత పెడుతుండగా ఆ బిడ్డని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి బిడ్డ నా తండ్రి నీవు తాకు నా తండ్రి నీ దయగల హస్తాల బిడ్డ మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి నాయన నీ చేతులతో నా తండ్రి ఒక్కసారి తాకి నాయన ఆ బిడ్డకున్నటువంటి నా తండ్రి అది నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి నాయన ఏదైతే ఉన్నదో నా తండ్రి నాయన బ్రెయిన్ దాకా పోకుండా నా తండ్రి శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నా తండ్రి నాయన ఆ పలుకులను బయటికి తీసేయమని మిమ్మల్ని గోజారుకుంటున్నాం నా తండ్రి నాయన జరిగినటువంటి నాయన మేజర్ సర్జరీకి నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి సులభతరము చేయమని అడుగుచున్నాం నా తండ్రి సహాయము చేయండి నాయన బిడ్డని తాకి స్వస్థపరచు మా మధ్యకు మేము నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఇంకా జరగబోయేటువంటి ట్రీట్మెంట్లో నా తండ్రి డాక్టర్లతో ఉండి నా తండ్రి నాయన డాక్టర్లలో నాయన మీరు చొచ్చుకుని పోయిన తండ్రి నాయన ఆపరేషన్ సజావుగా జరుగుటకు నాయన నీ కృప చూపించండి మీరు ఉండండి నీకు అసాధ్యమైనది ఏది లేదు నీవు మాత్రమే ఏదైనా చేయగలవని మేము నమ్ముతున్నాం నిన్ను మాత్రమే మేము నమ్ముకుంటున్నాం నా తండ్రి మేము నమ్మి ఉన్నాం సహాయము దయచేయమని అడుగుచున్నాం మా ప్రార్థనలన్నిటి నాయన నీవు నా తండ్రి వ్యర్థం చేయవాడు కాదు కదా నా తండ్రి సహాయము దయచేయండి ఇప్పుడు స్వస్థపరచండి మా మధ్యకి రంపించమని మేము అడుగుచున్నా తండ్రి మా విజ్ఞాపనలన్నీ మీ పాద సన్నిధిలో చేర్చుకోమని వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్ మహాగణుడా హాస్పిటల్ విషయంలో మీరు ముందు రక్త ప్రోక్షంతో నింపండి నాయన నీ బిడ్డ నాయన నీ బిడ్డ నీ సేవ పరిచర్యలో నాయన నీ స్వార్థ విషయంలో నాయన అయ్యా నీ పాద పెడుతున్నాను ప్రభా సాంసాన్ని గుర్తు చేసుకోండి ప్రభా నడిని కాలు నాయన ప్రతి ఒక్కటి నరాలు కండరాలు మజిల్స్ తాకండి నాయన ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయేమో ప్రభు గుర్తు చేసుకోండి ఈ విషయంలో గుర్తు చేసుకోండి నాయన అయ్యా మీరు తాకండి నాయన ముట్టండి నాయన స్వస్థతను శీఘ్రముగా దయచేయండి నాయన స్వస్థపరిచి ప్రభువా నీ బిడ్డగా ఏర్పాటు చేసుకోండి నాయన నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకునేదానికి సహాయం దయచేయండి నాయన అయ్యా మీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభు మీకు మొత్తమును సాధ్యమే నాయన నా ముట్టిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు నాయన విశ్వాస సాధ్యమైన ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తానన్నారు ప్రభు తండ్రి బాధకరంగా ఉందని తండ్రి చేసుకోండి ప్రభు
ట్రీట్మెంట్ విషయాల కంటే డాక్టర్ మీరు మా కళ్ళ ముందు చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి గొప్పతన మీ అనేది ఏం లేదు ప్రభా, గుర్తు చేసుకోమని మా ముందర నిలబెట్టమని ప్రత్యక్షంగా నింపబడేదానికి సహాయం ఇచ్చి కూడిన ప్రతి ఒక్కరిని మహిమాభావం మీకు యాచుకుంటున్నా అసలు ఎదుర్కొన్నా మీ వచ్చి కూడా నా నోటి మాట నా హృదయ దాని దృష్టికి అంగీకారం అంటూ మీ బట్టి అడిగి వేడుకుంటుంది. స్వరూపుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయా ప్రభువా. నాయనా తండ్రి, ఈ దినమందు నాయనా తండ్రి సలమన్ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ నాయనా తండ్రి మరణ పడకలో నుంచి లేవనెత్తిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప నాయన తండ్రి, గండం నుంచి నాయన తండ్రి నాయన ప్రాణమును రక్షించిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన ప్రభువా. ఆ యొక్క బిడ్డని మీరు దర్శించండి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క సాతాను శక్తులను నజరడని యేసు నామములో హతము చేయండి నాయన ప్రభు. ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచును ఉంచండి తండ్రి నాయన. ఆ యొక్క బిడ్డ నాయన తండ్రి ఇదిగో ఆ కంటి సమస్య యందు బాధపడుచుండగా ప్రభు దానిని ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత కలుగును గాక యేసు నామములో ప్రభువా. నీకు స్తోత్రము నాయన తండ్రి. వారు నాయన తండ్రి వారి యొక్క కుటుంబ సభ్యులను ఆదరణ నాయన ప్రభు ఓదార్చండి ప్రభు. వారికి ధైర్యము చెప్పండి నాయన. డాక్టర్లతో నాయన నర్సులతో సమస్త మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్క రిపోర్ట్ లో నాయన ప్రభు ఇదిగో అద్భుతకరముగా నాయన తండ్రి మార్చబడును గాక నాయన. మీరు సహాయం దయచండి. ఒక గొప్ప సాక్షిగా బిడ్డను మీ నాయన వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి నాయన. గొప్ప స్వస్థతను నాయన మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, కృప కలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనములు ప్రభువా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇస్టివై టీంలో నాయన సభ్యుడిగా ఉంటున్నటువంటి అయ్యా సలమన్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఇదిగో నాయన ఆ భయంకరమైనటువంటి ప్రభువా యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించి నాయన అయా ప్రభువా ఆయా ఆయుష్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఇదిగో ప్రభువా మీకు స్తోత్రములు. ఆ గాజు పలుకులు ప్రభువా అయా ఎడమ వైపు భాగానికి నాయన కూర్చుకొని లోపలికి వెళ్తూ ఉంటుండగా అయా కొన్ని తీశారు, కొన్ని ఉన్నాయని వింటూ ఉంటున్నాం ప్రభా. వాటిని కూడా తీయడానికి మీరు కృప చూపించండి. డాక్టర్స్కి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభువా. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకైతే అది అసాధ్యము కానీ నాయన మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. ఆ బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. ఎలాంటి స్థితిలో ఉంటున్నాడో మీరు చూస్తున్న దేవుడు నాయన. సహాయం చేయండి, కనికరించండి దేవా, స్వస్థపరచండి దేవా. ప్రతి గాజు పలుకు నాయన బయటకు తీయబడినట్లుగా అయా డాక్టర్స్కి మీ జ్ఞానం దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. మరి ప్రభువా మీకు స్తోత్రములు నాయన. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకులు మీరొక్కరే ప్రభువా. మా ఆశ్రయము, మా కేడము, సమస్తము మీరే అంటున్నారు ప్రభువా. మీరు తప్ప ఈ లోకంలో మాకెవ్వరు సహాయము చేయలేరు ప్రభువా. మీరు మాత్రమే సహాయము చేయగలరు ప్రభువా. అయా తండ్రి రోగుల్ని స్వస్థపరచగలిగిన వారు మీరే నాయన ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. బిడ్డని మీరు తాకండి ప్రభువా, ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మరి నాయన పరికరాలు ఆ బిడ్డ మీద పెడుతూ ఉంటుండగా ఆ పరికరాల్లో మీరు ఉండి మీ హస్తము ఉంచి నాయన మీరు బాగు చేయమని అడుగుచున్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన. మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డలు మీరే ఆదరించండి, ధైర్యపరచండి దేవా. ఇదిగో నాయన యేసయ్యా అయ్యా దేవా ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి నా ప్రభువా ఆర్థిక విషయంలోను ప్రభువా సమస్త విషయంలోను కుటుంబాన్ని మీరే బలపరుస్తూ రండి ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ప్రభువా ఆ బిడ్డ నాయన సజీవముగాను ఆరోగ్యముగాను మళ్ళీ గ్రూప్లో నాయన ఉంటున్నట్లుగా మీరు సహాయము చేయమని, ఆ బిడ్డను చూచి ఆ బిడ్డ స్వరము విని మేమందరము ప్రభువా ఆనందించినట్లుగా మీరే సహాయము దయచేయమని ఆ కుటుంబాన్ని నాన్న కుటుంబస్తులు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ దేవా ఇంతవరకు ప్రతి ఒక్కరూ చేసిన విజ్ఞాపన మీరు ఆలకించి ఆమెను ముద్ర వేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
అయ్యా ఒట్టి వారమే ప్రభా, కేవలం ప్రార్థన చేయగలిగిన వారమే ప్రభా, కార్యం జరిగించేది మీరే యేసయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ బిడ్డ ఉంటున్నటువంటి ప్రదేశాన్ని, ఆ రూమ్ ని, ఆ బెడ్ ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరు స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆదరణకర్తానికి స్తోత్రాలు నాయన. అయా అయా ప్రతి దినం ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నేను ఆరాధించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరు నాయన మీరు మేలు కొలుపుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ దినాన ప్రభా అయా మా మధ్యలో ప్రభా సొలొమోను బ్రదర్ లేకపోయినప్పటికీ నాయన అయా ఎంతగానో మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరు పరమ వైద్యుడిగానే ప్రభా ఎక్కడైతే సొలొమోను బ్రదర్ ఉన్నాడో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా యొక్క కంటిని మీరు తాకమని అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్క మరణ పడకల్లోంచి ప్రభా మీరు లేపే దేవుడు అయ్యానికి స్తోత్రాలు. మరణ పడకల్లోంచి మీరు లేవనెత్తమని అడుగుచున్నాం అయ్యానికి స్తోత్రాలు ప్రభా. దిక్కులేని వారి ప్రార్థన మీరు ఆలకించి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. రోగుల్ని మీరు స్వస్థపరిచే దేవుడు అయ్యా, నీ వాక్యం పంపించి బాగుపరచమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రాలు. బ్రదర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, తన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న అయానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఏ పరిస్థితుల్లో పడి ఉన్నాడు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభా బిడ్డలకు తల్లులకు మీరు ఓదార్పు దయచేయమని అడుగుచున్న అయానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన విధి కాల సమయంలో ప్రభా ఒక్కసారి తాకు ప్రభా అయ్యా. ఇదిగో నాయన నీ వాక్యం పంపించి బాగుపరచమని అడుగుచున్న అయానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా బ్రెయిన్ మీరు తాకమని అడుగుచున్నాను ప్రభా, అవయవాలను మీరు తాకమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఏ అపాయం కలగకుండా మీరు కంచి వేసి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. మరలా నాయన మన సజీవంగా నాయన అయ్యా సాక్షిగా మా మధ్యలో నిలబెట్టమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభా మా అవయవాలు ప్రభా అంట కట్టినప్పటికీ నాయన ఒక్క అవయవానికి బాధపడినా అయ్యా ఎన్ని అవయవాలు బాధపడుతున్నాయి నాయనానికి స్తోత్రాలు. నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని విధి కాల సమయంలో ప్రభా మీ వాక్కును పంపించి బాగుపరిచి నాయన ఇదిగో నాయన సజీవంగా తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన అయా విజ్ఞాపనలు యాచనలు చేసినప్పటికి ప్రభా అయా సంఘం అంతా ప్రార్థించినప్పటికీ నాయన అయా మీరు సరసాల బద్దలు కొట్టే దేవుడు అని నాయన తెలియజేస్తున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్క రోగాన్ని మీరు స్వస్థపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీకే స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో నాయన స్తుతించి మహింపరిచి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నా తండ్రి నాయన సాల్మన్ ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా అయా. నిన్న ఉదయం అంతా కూడా మాతో ఉండి తండ్రి నాయన బిడ్డకు జరిగినట్టు యాక్సిడెంట్ ని బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన. స్వస్థపరిచే యెహోవా నీవు నా తండ్రి నాయన నీవే జ్ఞాపకం చేసుకోమని సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన ప్రేమతో పలకరించే బిడ్డ నా ప్రభా నా తండ్రి. అయా మరణ దూతను దూరపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి నాయన. అయా కనులో చిన్న నాలుక పడితేనే మేము తట్టుకోలేము దేవా, అలాంటిది నా ప్రభా 6 నలుకలు ఆ బిడ్డ కంటిలో ఉండాయంటుండగా దేవా సహాయం దయచేయండి అయ్యా. అయా అయితే నా తండ్రి నాయన మెదడు వరకు చేరకుండా దేవా నైనా నీవే తీసివేయమని సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అయా సూపు రాదని కూడా అంటున్నారు తండ్రి నాయన. అయా కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చే గొప్ప దేవుడు నా తండ్రి నాయన. బిడ్డకి సూపును ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఎవరిని బిడ్డ నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి నాయన. ఆ బిడ్డ ఆ కుటుంబానికి ఆధారం నా తండ్రి నాయన. ఆ బిడ్డకు సూపును దయచేయమని సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన. మహిమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆ బిడ్డను ఒకసారి తాకు దేవా సహాయం దయచేయి తండ్రి నాయన. కుటుంబాన్ని ఆదరించి తండ్రి నాయన. అయా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి నా తండ్రి నాయన ఆదరణ దయచేయమని సహాయం దయచేయమని అన్నిట్లోనూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు నమ్మదగిన మా దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మా సహోదరుడు తండ్రి సొలొమోను బ్రదర్ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కుమారుడు తండ్రి పరిచర్యలు ఎంతగానో వాడబడుతూ
తండ్రి ప్రభు నిజంగా మీకు స్వార్థ పనులు కూడా తండ్రి పాలి భాగస్థుడిగా మీరు చేసుకున్నందుకు కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుకునే రీతిగా ప్రభు నేటి కాల ఉదయకాల సమయంలో ప్రభు ఆ యాక్సిడెంట్ విషయంలో తండ్రి ప్రభునైనా నిజంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మనుషులకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, నీకు సమస్తము సాధ్యం కదా ప్రభు, నీకు స్తోత్రాలు. అయ్యా తల్లి గర్భంలోనే కంటి నిర్మించిన వాడు నువ్వే, ఎముకను కట్టిన వాడు నువ్వే ప్రభు, నీకు అసాధ్యం అంటూ ఏమీ కూడా లేదు. అయ్యా ఆ యొక్క డాక్టర్స్ విషయంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. వారిలో అయినా మీరుండి అయ్యా ప్రభు ఆ యొక్క ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు తండ్రి కంటిలో ఉన్నటువంటి ప్రభు ప్రతి గాజు పెంకును కూడా తండ్రి సులువుగా తీసే కృప అయ్యా డాక్టర్లకు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభు మీరు అనుకుంటే సాధ్యపరచగల సమర్థుడైనందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ హస్తం ద్వారా ప్రభు కంటిని ముట్టండి, కంటిలో ఉన్న నరాలను ముట్టండి. అయ్యా తండ్రి మీరే పరిపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు నామంలో అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇది నేను ప్రభు సొలొమోన్ బ్రదర్ల గొప్ప సాక్ష్యంగా మేము వింటామని నమ్మి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అన్నారు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నావు ప్రభు. అయ్యా మా యొక్క యూసుఫ్ ఫ్యామిలీలో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తండ్రిని నమ్ముతున్నాం. మీరు గొప్ప సాక్షిగా మీ దాసుని నిలబెడతారని నమ్ముతున్నాం. మా యొక్క ప్రార్థనలు విని ప్రభు నాయన మీ కుమార్ నిలబెట్టి అయ్యా తండ్రి ప్రభు గొప్ప సాక్షిగా ఆ సాక్ష్యం ద్వారా అనేకులు కూడా విశ్వాసాలను బలపరచడానికి ఈ సహాయం దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ పాదాలకి నాయన సాల్మన్ గురించి ప్రభావ విజ్ఞాపన ప్రార్థన మా ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి నీ నామనస్తులు స్తోత్రములు. మా స్థుతుల పైన ఆసీనుడమైన దేవా నీ నామనస్తులు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి బిడ్డ తండ్రి నాయన గాయపడి తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా. ఆ గాయములు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆపరేషన్ చేయించుండగా ప్రభా మనుషుల జ్ఞానము వ్యర్థము తండ్రి, నీ జ్ఞానమే నాయన శాశ్వతం ప్రభా. ఆ డాక్టర్లో మీరుండే ప్రభా చక్కటి వైద్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఆ బిడ్డకున్న నాయన ఇంట్లో ఉన్న తండ్రి ఆ గాజు పలుకులు మా ప్రభా మీరు తీస్తున్నందుకు మీ స్తుతులు స్తోత్రములు. కంచు సహాయం చేస్తున్నందుకు దయచేయమని, బిడ్డను క్షేమంగా గృహము చేర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాకనికరము కలిగిన మా తండ్రి మహోన్నతుడా మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రియులు నీ దాసుడి కుమారుడు సాల్మన్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరుని దర్శించండి, మీ దయ కలిగిన, మీ ప్రేమ కలిగిన, మీ కృప కలిగిన హస్తం చేత తాకమని ప్రార్థిస్తున్నాను నాయన. హాస్పిటల్లో నాయన చికిత్స పొందుతుడగా మీ సహాయం చేయండి దేవా. అయ్యా డాక్టర్లకు కావలసిన జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనను వారికి అనుగ్రహింపు చేయండి. మంచి వైద్యాన్ని కుమారుడికి దాసుడికి అనుగ్రహం చేసి మీకు గొప్ప సాక్షిగా ఆవిడ నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. మంచి చూపును ఆవిడకి అనుగ్రహం చేయండి. ఎలాంటి బలహీనతల్లోనూ కాకుండా బలపరచమని మీ తోడు మీ ప్రసన్నత ఉంచి మీరు మహింపొందుగా ప్రార్థిస్తున్నాం. సమస్తమును సాధ్యపరచగల దేవా మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కావలసిన ప్రతి వనరులను సమకూర్చమని, మీ కృపలు నడిపించమని, మీరే మహిమ పొందుకోమని, మా ప్రతి ప్రార్థనను మీరు వింటూ మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్న తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. కృపగల తండ్రి, జీవం గల నాయన కృపాశయమును బట్టి ఉదయకాలంలో శాంసన్ గురించి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు దేవాని యొక్క బిడ్డను ఒకసారి జ్ఞాపం చేసుకునండి దేవా. అనుదినము కాచి కాపాడు దేవుడు, మాకు మీరు తప్ప ఎవరు లేరని మేము వైపు చూస్తూ ఉంటున్నాం దేవాని యొక్క ప్రజలను మీరు తప్ప ఎవరు కాపాడగలరు ప్రభు. దేవా జరిగిన విపత్తును బట్టి మేము ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డను కంటి కనుపాపలే కాచి కాపాడమని, సహాయము చేయమని, మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకమునకు చక్రవర్తి అయిన ప్రభువానికి వందనాలు. సాల్మన్ నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభువానికి స్తోత్రాలు. ఉదయ కాలంలో ప్రభా నీ బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ప్రభా సమస్తమును ఎరిగిన దేవుడు నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డ పరిచర్యలో ప్రభా బహుగా బలంగా
ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభా వాడబడుతుండగా సాతానుకు నాయన ప్రభా కన్నెరనై ప్రభా నీ బిడ్డని ఇదిగో ప్రభా గాయపరిచున్నది ప్రభా. అయా గాయాలను తాకండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయా కన్ను ప్రభా కొంచెం డ్యామేజ్ గా ఉన్నదని ప్రభా తెలియపరుస్తున్నారు ప్రభా. కంటిలో దిగిన నాయన గాజు పలుకులను యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు బయటకు తీయండి ప్రభా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ అయిన దేవుడు గనుక ప్రభా అయా మీరే వైద్యమును జరిగించండి. అయా బిడ్డకు నాయన ఏమాత్రము కంటి చూపు దెబ్బతినకుండగా ప్రభా కంటి చూపును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కుమారుడు ఇంకా నీ పరిచర్యలో అయా వాడబడటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా బిడ్డకి నాయన ప్రభా కుటుంబం ఉన్నది ప్రభా, చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా, అన్నదమ్ములు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు ధైర్యపరచండి, విశ్వాసంలో బలపరచండి ప్రభా. అయా ఒకవేళ నా తండ్రి ప్రభా కుటుంబంలో కానీ ఆ బిడ్డలో కానీ ప్రభా ఏమైనా అపరాధములు ఉంటే, నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా వాళ్ళు చేసి ఉంటే ప్రభా ఆ బిడ్డలు మీరు క్షమించి నా తండ్రి ప్రభా అయా ఆ బిడ్డకి నాయన శీఘ్రమైన స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ను, క్షేమాన్ని దయచేయమని, త్వరగా బిడ్డను నాయన రీఛార్జ్ మీరు చేయించమని నీ నామంలో ప్రార్థిస్తూ మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ ప్రభా అయా మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మీకు వినిపిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రభా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయగలనైనా పరిశుద్ధుడా సర్వాధికారం కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో సాల్మేన్ రాజును బిడ్డను బట్టి వందనాలు. హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా స్వస్థత ఇచ్చేయండి. డాక్టర్ కంటే పరమ డాక్టర్, పరమ వైద్యుడు నాయన, స్తోత్రం నాయన. ఆ కనుని ముట్టండి ప్రభా. ఎక్కడైతే గాజు పలుకులు వెళ్ళిపోయి ఉన్నాయో ప్రభు వాటన్నిటిని తీసివేయమని, ఆపై పక్కనే మీరుండి ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు ఇళ్ళలో పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు నాయన మీరు రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. మీ గాయపడ్డ సొంత ఒకసారి స్వస్థపరిచిన ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు చెల్లి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి నా తండ్రి టీంలో బిడ్డనైనా కొనసాగినట్లుగా మీ సేవలోనైనా ఆ బిడ్డనైనా మళ్ళీ రావాలని ప్రభు మీ సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డకు మీరు సహాయం చేయమని, ఆ బిడ్డ చుట్టూ అగ్ని కంచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాన్న ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థించుచుంటారు అక్కడ నేను ఉంటానని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. నాన్న మా మధ్యన మీరు నిశ్చయముగా ఉన్నందుకే మీకు వందనములు, స్తోత్రములయ్యా. తను నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నానని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. నాన్న సంఘమంతయు ప్రభా నాన్న నీ బిడ్డలందరూ కలిసి నాన్న నీకు మొరపెట్టుచుండగా నాన్న మీరు మా ప్రార్థన ఆలకించినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. నాన్న నీ బిడ్డ తండ్రి నాన్న నీ మీద ఆశ పెట్టుకుని ఉండగా ప్రభా నాన్న దేవా నన్ను అందరూ నీ మీద ఆశ పెట్టుకుని వారి ప్రాణం నేను తృప్తిపరుస్తానని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. నాన్న దేవా మా అందరి ఆశ ప్రభా నాన్న మీరు స్వస్థపరుస్తారని నమ్ముచున్నాం ప్రభా. నాన్న స్వస్థపరచు యెహోవా నేనేనని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. నాన్న దేవా నాన్న నీ బిడ్డలందరూ ప్రభా నాన్న నీ మీద విశ్వాసం కలిగి ఉండగా ప్రభా నాన్న దేవా నాన్న నీ బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి. నాన్న దేవా నాన్న కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా. నాన్న మీరు తోడుగా ఉండి నాన్న వారిని ధైర్యపరచమని అడుగుచున్నాం ప్రభా. నాన్న దేవా నీ బిడ్డ తండ్రి నాన్న ప్రతి విషయంలో నన్ను నీ మీద ఆధారపడుచుండగా ప్రభా. నాన్న దేవా నాన్న ఎందు నిమిత్తమైతే ప్రభా నాన్న ఈ విధంగా జరిగిందో మాకైతే తెలియదు కానీ మీరు సమస్తం ఎరిగి ఉన్నారు ప్రభా. నాన్న దేవా నీ బిడ్డను మీరు నాన్న సమకూర్చి నాన్న ప్రతి నాన్న దేవా నాన్న సమస్తమును సమకూర్చి ప్రభా. నాన్న దేవా ఆపరేషన్ విషయంలో ప్రభా నాన్న దేవా నాన్న కంటిలో ఉన్న ప్రతి నాన్న నలుసులను ప్రభా నాన్న మీరు తీసివేసి ప్రభా నాన్న వైద్యులు కాదు కానీ ప్రభా నాన్న మీరే నాన్న దగ్గరుండి ప్రభా నాన్న ప్రతి కార్యాన్ని నాన్న స్వస్థపరిచి ప్రభా నాన్న నీ బిడ్డ నాన్న సాక్షిగా నిలబడుటకు నాన్న సహాయాన్ని దయచేసి ప్రభా నాన్న నీ బిడ్డ ద్వారా అనేక మంది ప్రభా నాన్న రక్షణ పొందుటకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాను. మీరు స్వస్థపరచున్నందుకైనా మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించు ప్రభా. నాన్న ఈ కొద్ది ప్రార్థనని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక నీవు కలత చెందకు. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. ఓరు గాలి కలిగిన వారమని మేము పరిపూర్ణంగా నమ్ముచూ ఉంటున్నాము తండ్రి. దేవా, అడుగుడే మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చిన రీతిగా, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని మీరు సెలవిచ్చిన రీతిగా, దేవా ఒక దినాన నీ దాసుడు తండ్రి ప్రభువా, దేవా నీ ఎదుటని ఎలా ప్రవర్తించాను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు, దేవా నీ సేవకుని పంపించి మరో 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన గొప్ప తండ్రివి తండ్రి. నీ బిడ్డలకు మొరను మీరు ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడుగా మీరు ఉన్నారు మేము నమ్ముచుకుంటున్నామయ్యా. దేవ ఇద్దరు నా సాల్మన్ను బట్టి నీ సమ్ముఖంలో విజ్ఞాపనలు చేస్తూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, మా కన్నీరును చూచి తండ్రి ప్రభా, మా దిగులును మా బాధను చూచి నీ బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థతను విడుదల మీరు దయచేయండి. గొప్ప ఆశ్చర్య కార్యం చేత మీరు తండ్రి ప్రభా నీ బిడ్డను మా ఎదుట, సమాజం ఎదుట, అన్ని జనుల ఎదుట నీ సాక్షిగా ఉంచి, అన్ని జనుల్లో అనేక మంది ఈ గొప్ప సాక్ష్యం ద్వారా నీ ఎదుటకు నీ బిడ్డలు నడిపించబడటానికి దేవ గొప్ప కార్యమును మీరు జరిగిస్తున్నందుకు మరోసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవ కుటుంబాన్ని బలపరచండి, ఆదరించండి, దిగుల నుంచి సమాధానమును మీరు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఆమేన్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. దేవుడు ఆ అబ్బాయి పట్ల అద్భుతాన్ని చేశాడు. అక్కడ బోన్ ఫ్రాక్చర్ అని చెప్పారు, బ్రెయిన్ బోన్ ఫ్రాక్చర్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత ఏ పార్ట్కి సంబంధించి ఆ డాక్టర్ వచ్చారు. రాత్రే వచ్చేసి బ్రెయిన్కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు, బ్రెయిన్ బాగుందని చెప్పి ఆ సార్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి క్రాక్కి సంబంధించి ఎముకకు సంబంధించి వచ్చారు. అది ఆ క్రాక్ అసలు ఆపరేషన్ దాకా అవసరం లేదమ్మా, అదేం కాదు, అది లైట్గా ఉంది, అది అవసరం లేదని చెప్పేశారు. గ్లాస్ పీసెస్ కూడా ఏమీ ఎంఆర్ఐ స్కానింగ్ లో కనబడలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతం చేశాడండి ఆ అబ్బాయి పట్ల. అవన్నీ ఇవి రెప్పలు కొంచెం ఓపెన్ అయిపోయి ఉన్నాయి, కన్ను రెప్పలు అవన్నీ కలిపి కుట్లేస్తున్నారు. ఆ చెంప దగ్గర కూడా గాయం ఉంది కదండి, దానికి కూడా ఇప్పుడు కుట్లేస్తున్నారు. ఆ అబ్బాయి పట్ల ఆ దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు. అందరి ప్రార్థనలు అయిన దేవుడికి కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను. మీ అందరూ ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నందుకు దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇది సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. దేవుడు దీవిచ్చి ఆస్వాదించును గాక. త్వరగా కోలుకొని ఆ బిడ్డ ఇంటికి రావాలని ఇంకా ప్రార్థనలు చేయండి. ఇప్పుడు సాయంత్రం దాకా ఇక్కడ ఉంచి ఐ కాడికి వెళ్ళిపోమంటున్నారు. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకా అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి, కంటి చూపు తగ్గొచ్చు అని చెప్తున్నారు. రాత్రి అయితే 2 కళ్ళు కూడా తగ్గొచ్చు అని చెప్పారు. దేవుడు ఆ అబ్బాయికి ఉన్న చూపు, అంతకు ముందు ఉన్న చూపు కంటే డబల్ చూపునియాలని ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా అలాగే చేయండి. అపవాది సిగ్గుపడే విధంగా ఆ బిడ్డని దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఓకే.
అవును. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తుతి స్తోత్రంలో నాయన. నా తండ్రి, నీ పునరుద్ధాన శక్తితో నా ప్రభా గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను నా ప్రభా నాయన మీరు ముట్టండి నాయన, మీరు బలపరచండి, స్థిరపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా. ఇదిగో నాయన బిడ్డ నిమిత్తం, నాయన కుటుంబం నిమిత్తం కూడా నా ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ కలిసి నాయన బిడ్డ కుటుంబం కోసం నాయన ఇదిగో కన్నీటి ప్రార్థన చేస్తుండగా నా ప్రభా ప్రతి ప్రార్థన ఆలకిచ్చే దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. అయా ఇదిగో నీ ప్రేమ కలిగిన నా ప్రభా సహోదరులు నిన్న హాస్పిటల్కి నా ప్రభా ఇదిగో నా ప్రభా తన సహోదరుల వల్లే నా ప్రభా ఎంతో వేదన పడుతూ వచ్చారు నాయన. ఆ ప్రేమని మీరు పుట్టించారు ప్రభా, అందుకు మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రంలో నాయన. సహోదరులు స్నేహం కలిగి ఉండండి అంటున్నావు ప్రభా, నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు తండ్రి. ఆ ప్రేమను నా ప్రభా ఇదిగో నాయన నీ ప్రేమైన నీ బిడ్డల రూపంలో చూస్తున్న విధానం కొరకు మీకు వందనాలు ప్రభా, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ స్నేహాన్ని నాయన నా తండ్రి నాయన కొన వరకు సాగించుటకు సహాయము దయచేయండి ప్రభా. నాయన అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి నాయన. గ్రూప్లో కూడా అనేక మంది నా ప్రభా ఏ వ్యాధుల బాధలు ఉన్నారో, ఏ ఇబ్బందులు ఇరుకుల బాధలు ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరినే నా ప్రభా నీ పునరుద్ధాన శక్తితో నా ప్రభా ఏ బిడ్డలకి ఏ అవసరతలో ఉన్నారో నా ప్రభా సమస్తమును సమకూర్చి మీ శక్తిని మీ బలమును దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన నజరేయుడైన సజీవుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ మహాకృపలో మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. నిన్న జరిగినటువంటి సాల్మన్ యాక్సిడెంట్లో బిడ్డని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సజీవముగా కాపాడినందుకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కంటికి కలిగినటువంటి ఆ గాయాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. క్షేమ సమాచారాన్ని మాకు వినిపించినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, డాక్టర్లకి పరమ జ్ఞానాన్ని దయచేసి ఆపరేషన్ సక్సెస్ అవ్వలాగున కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ గాయపడిన హస్తాలతో ఆ బిడ్డను ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత, నెమ్మదిని దయచేయండి. నీ బిడ్డ చిన్న వయసు అయినప్పటికీ విధేయుడు తండ్రి, ఓర్పువంతుడు తండ్రి, నాయనా నీ సేవ పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఆ బిడ్డ నీ సేవకి కావాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. మేమందరం పనులు చెప్పేవాళ్ళమే తండ్రి, ఆ బిడ్డ ప్రతి పనిని చేసిన వాడు తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డ కావాలి, ఆ బిడ్డను వాడుకోండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత, నెమ్మది ఆ బిడ్డకు దయచేయండి. చూపును దయచేయండి దేవా, ఎటువంటి చూపు పోకుండానట్లు మీ హస్తాలతో ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత, నెమ్మదిని దయచేయండి. మీ సేవా జీవితంలో ఆ బిడ్డ విరివిగా వాడబడాలి తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఇంతమంది ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే స్తుతులు చెల్లించుకుంటూ సంపూర్ణమైన స్వస్థ, నెమ్మది, ప్రతి అవసరత మీ బిడ్డకు దయచేయమని మీరే సహాయం చేస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. కూర్చోండి. ఓకే. థ్యాంక్ యూ. చక్కగా నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత మనం పెడతాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఇదిగో నాయన ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నీ పిల్లలుగా నాయన ప్రభా, మా ఆర్తనాదాలు వింటున్నారని తండ్రి మేము నమ్ముతూ ఉన్నాం. తండ్రి ప్రభా, ఇదిగో నాయన మా కళ్ళనీళ్ళు మీరు చూస్తున్నారని నమ్ముచున్నాం. మాకు మాటలు రావట్లేదు ప్రభా, కన్నీళ్ళు మాత్రమే వస్తున్నాయి. తండ్రి, నీవు నా కన్నీళ్లను నీ సీసాలో దాచుకున్నావు ప్రభా. ఈ బాధ తండ్రి మీకు కూడా తెలుసు నాయన, ఎందుకంటే మా నొప్పి, ఆ నొప్పి లోతెంతో నువ్వు కొలిచే దేవుడివి. మీ పాదాలు చెంత పడి ఉన్నాం ప్రభా, బలంగా లేపు నాయన. మా సహోదరుడు సాల్మన్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంలో ఉన్నా కానీ కన్నీళ్ళు ఆగటం లేదు ప్రభా. మా శరీరాలను నువ్వే సృష్టించావు తండ్రి, ఆ శరీరాలకి గాయాలు కూడా నీవే చేసావు, కానీ స్వస్థపరిచేది కూడా మీరే ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. బిడ్డను ఇప్పుడే ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ అమూల్యమైన రక్తాన్ని ఆ బిడ్డ గాయాల మీద పోయండి. విరిగిన ఎముకల మీద, నలిగిన నరాల మీద, అంతర్గత గాయాల మీద, మనస్సులోని భయాల మీద నాయన మీ రక్తం ప్రవహించును గాక ప్రభా. తండ్రి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మేము అడగటానికి మాటలు లేవు తండ్రి, మీరు వినడానికి చెవులు కలిగిన గొప్ప దేవుడు ప్రభా. మా కన్నీళ్ళ ప్రార్థనను స్వీకరించండి. మా మోగ ఆర్తనాదాలను, మొరలను తండ్రి పరిగణించండి ప్రభా. బిడ్డను బ్రతకనివ్వండి, జీవాన్ని ఇవ్వండి ప్రభా. ఈ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కరుణ చూపండి నాయన. దావీదు కుమారుడా, దాటిపోవద్దు ప్రభా. మీరు దాటిపోతే మేము బ్రతకగలమా? మేము నిలబడగలమా? మేము ముందుకు వెళ్ళగలమా తండ్రి? నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభా. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా మీ మీదే ఆడుకొని జీవిస్తాం. మమ్మల్ని స్వస్థత పరిచేది మీరే, మాకు జీవితాన్ని ఇచ్చేది మీరే తండ్రి. సహాయం చేయండి. కన్నీళ్ళు కార్చిన నామములో వేడుకుంటున్నాం, ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వీటిని బలంగా వాడుకుని తండ్రి, మా మధ్యకు మళ్ళీ ఎంతో ఉత్సాహము, ఎంతో యాక్టివ్ తండ్రి. మీ పరిచయలో వాడుకొని ఈ పరిచర్యకి ఏమాత్రము కుంటుపడకుండా ప్రభా లేవనెత్తమని చక్కగా ప్రార్థించే తండ్రి ఆత్మీయ సహోదరులు ఇచ్చారు తండ్రి. మీకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆర్థికంగా కూడా తండ్రి ఆ కుటుంబానికి మేమందరం ఆదరించేటువంటి మనస్సు మా అందరికి దయచేయండి. యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అండి మన మధ్యలో పాల్కర్ నగర్ సార్ ఉన్నారు. సార్ వందనాలు సార్. మీరు మన భాస్కర్ సార్ వాళ్ళ పాప ఎగ్జామ్ రాస్తుంది ఈరోజు మోహన్ బాబు కాలేజీలో. ఒకసారి ఆ బిడ్డ గురించి మీరు చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత ఆశీర్వాదం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక ఉదయాన్ని ఇచ్చారు. మీ సన్నిధిలో మోకరించడానికి, ప్రార్థించడానికి ప్రియులు ప్రభా, మా సహోదరుడు ప్రభా సాల్మన్ ప్రార్థన చేశాం. ఆయన నీకు వందనాలు. వైద్యులు కంటే పరమ వైద్యులు ప్రభా. వైద్యులతో భయపడతారు కానీ ప్రభా నువ్వు భయం కలిగిస్తే చూపుడు ప్రభా ధారాళంగా ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు చేయగల
నువ్వు అద్భుతం చేస్తున్నావు నమ్ముతున్నాం, చేసావని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము ప్రభా ఆ కంటి విభాగంలోకి నీ కుమారుని తీసుకెళ్తుండగా అక్కడ కూడా చక్కగా ట్రీట్మెంట్ జరగడానికి సహాయం చేయండి. వైద్యులకు నీ జ్ఞానం దయచేయండి ప్రభా. నాయన నీ పరలోకపు జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఇంత మాకు మంచి కుటుంబాన్ని, యూసుఫై కుటుంబాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సాల్మన్ మా మధ్యకు మరో ప్రభా తోడుకొచ్చి మేమందరం కలిసి ప్రభా నీ పరిచయంలో ప్రభా వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో సేవకులు భాస్కర్ గారి యొక్క పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినము ప్రభా తిరుపతి మోహన్ బాబు గారి కాలేజీలో ప్రభా నాయన ప్రభా నీ కుమార్తె ఎగ్జామ్ రాయబోతూ ఉంది ప్రభా. మీ జ్ఞానం ఇచ్చి ప్రభా ఎగ్జామ్ చక్కగా రాయడానికి సహాయం చేయండి ప్రభా. మంచి రిజల్ట్ను ప్రభా నీ బిడ్డకు యేసు నామంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ మా నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రభా నా సేవకురాలు ప్రభా మా భార్య నాయన మేరీ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కుమార్తెకున్న సమస్త బలహీనత నాయన తలనొప్పి, జ్వరము ప్రభా, నాయన జలుబు, ప్రతి బలహీనతను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు, గూగుల్ మీట్లో పాల్గొన్న యూసుఫై కుటుంబానికి, అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న నాయబ్ కుటుంబానికి, నాయబ్కు ఇది మొదలు కృపతోడుకు నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం ఇచ్చినటువంటి